మీరేం చెప్తారు మేడం పెండింగ్ బిల్లులపై? పెండింగ్ బిల్లులు మహిళలుగా మేము కూడా సర్పంచ్‌లో 50% మహిళలం ఉన్నాము. మేము గవర్నమెంట్‌కి అనుకూలంగా ఏ పనొచ్చినా వెనకాడకుండా మా కుటుంబంలో మా సభ్యులను వదిలిపెట్టి కూడా మేము గ్రామాల్లో పనిచేయడం జరిగింది. కానీ ఇప్పుడొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు మా మీద కక్ష పట్టిండ్రో మరి సర్పంచ్‌ల మీద మాకు అర్థం అవ్వట్లేదు. మా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సర్పంచ్‌లందరిని కలుపుకపోయే పద్ధతిగా సీఎం గారు ఉండాలి. ఈ గవర్నమెంట్ ఈ పార్టీ సర్పంచ్, ఆ పార్టీ సర్పంచ్ అని కాకుండా పార్టీ సింబల్ లేకుండానే కదా సర్పంచ్‌లు గెలిచేది. మరి దాన్ని ఏ ఉద్దేశంతోని మీరు ఆ గవర్నమెంట్‌లో మీకు ఇయ్యము, మీరు ఆ గవర్నమెంట్‌లో చేసిన పెండింగ్ బిల్స్ మేమెందుకు ఇస్తాము అని కరెక్ట్ కాదది. మీరు సీఎంగా సరే ఇక్క దగ్గర నుంచి ఒక సిరిసిల్ల నుంచి చేస్తుండ్రు అని అంటుండ్రేమో, అట్లా కాకుండా మీరు సీఎంగా ఉన్నారు కదా! ఒక కొడంగల్‌కే కాదు కదా! అంతటికి కదా! మీరు చేసే ఏ పనైనా తెలంగాణ మొత్తంగా చేసేది. అలాగే మేము కూడా ఒక సర్పంచ్‌లము మేము ఐకమత్యంగా అందరం కలిసి అందరి కొరకు చేసుకుంటున్నాం ఈ ఉద్యమము. ఎందుకంటే బాధలు అందరి బాధలు ఒకటే. అందుకని చెప్పి మేము కూడా ఐకమత్యంగా మేము పని చేసుకుంటున్నాం. మాకు కూడా మా బాధలు ఏందన్నా చెప్పుకోవడానికి ప్రతి ఒక్కళ్ళని కలుస్తున్నాము. 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్ మిత్తి చూడండి ఒక్కొక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? అది కూడా మీరు గ్రహించలేరా? మా బిల్ ఎంత అండి? మీరు ఒక్కసారి మీ హెలికాప్టర్‌లో మీరు తిరుగుతుండే. ఆ ఒక హెలికాప్టర్ ఒక రోజు ఖర్చు కాదు. మాకు ఒక జిల్లా కావాలంటే, ఒక జిల్లా పెండింగ్ బిల్స్ ఇవ్వడానికి మీరు ఒక రోజు హెలికాప్టర్‌లో తిరుగుతుండ్రు కదా! అదన్నా చూసుకుంటలేరా మీరు మమ్మల్ని? ఆ? మీరు డబ్బులు లేవంటుండ్రు. డబ్బులు మా కొరకే లేవా? సర్పంచ్‌ల కొరకే లేవా? మీరైతే తిరుగుతుండ్రే. ఈరోజు విగ్రహం పెడుతుండ్రు. తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుంది. దానికి ఖర్చు అయ్యేది ఎంత? ఆ ఖర్చు ఏదో మా అటువంటి వాళ్ళకి వచ్చింది. అది అవసరమా ఇప్పుడు? ఆ? అది ఇంత అవసరం జనాల కొరకైతే కాదు కదా! జనాల అవసరం మీ కక్ష సాధింపుల కొరకు మీరు రాజకీయం చేస్తుండ్రు తప్ప మా ప్రజల గురించి, మా నాయకుల గురించి, మా సర్పంచుల గురించి, గ్రామాల్లో ఉన్న జనాల గురించి ఆలోచించడం లేదు. జనాలు ఒక సర్పంచులే వ్యతిరేకత అనుకుంటున్నారేమో, గ్రామాలలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి పారిశుద్ధ్యం లేకుండా, వాళ్ళకి అందుబాటులో ఎవరు లేకుండా, నాయకులన్నో లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఆ వ్యతిరేకత మీకు అనుభవిస్తారు. తప్పకుండా మేము కూడా మేడం మీరు ఇంకో అంశము ఇవాళ మీ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. చాలా అన్యాయం చేసినట్టే కదండీ. 1 ఇయర్ ముందు మమ్మల్ని తీసేసిండ్రు. 1 ఇయర్ తర్వాత ఎలక్షన్ అట్లే కంటిన్యూ అయితే గ్రామాలు కూడా అభివృద్ధి అలాగే ఉంటుండే. ఏదో కష్టమో, నష్టమో మేము కూడా పని చేసుకుంటూ వెళ్ళేటోళ్ళం. ప్రజల అవసరాలు తీర్చేటోళ్ళం. అది కాకుండా 1 ఇయర్ ముందే మమ్మల్ని తీసేసిండ్రు. అయిపోయింది. సరే అయిపోయిండుండన్నా మా పెండింగ్ బిల్స్ మాకు ఇవ్వచ్చు కదా! ఆ గవర్నమెంట్ చేసిన ఈ గవర్నమెంట్‌లో ఇవ్వము అనడానికి కారణం ఏంటి? మేము చేయలేదా? మీకు కనపడతలేవా? డెవలప్‌మెంట్ కనపడతలేదా విలేజ్‌లలో, పల్లెటూర్లలో? ఆ? ఏది లేకుండా అనవసరంగా మా మీద కక్ష సాధింపులు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుందండి. ఎన్ని సార్లు తిరుగుతా ఉన్నా ఎంతో మందికి వినతి పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు. ఒక సర్పంచ్‌ని ఇంత చిన్న చూపుగా, చులకనగా చూడడం ఎట్లా చూడొచ్చు? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నామండి. హ్మ్. వాళ్ళ సీఎం గారు ఏమనుకుంటుర్రో, మా మినిస్టర్ గారు సీతక్క గారు కూడా ఎలా ఆలోచిస్తుండ్రో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. చిన్న సమస్య ఇది. అంత పెద్ద సమస్య కూడా అది సర్పంచ్ బిల్ ఇవ్వడానికి. హ్మ్. వారు ఎందుకు డబ్బులు లేవంటుండ్రో మాకు అది అర్థం అవ్వట్లేదు. హ్మ్. మరి సీతక్క గారు కూడా ఈ మధ్యలో పెండింగ్ బిల్స్ చాలామంది కాంట్రాక్ట్‌లు బడా బడా కాంట్రాక్ట్‌లకు అందరికి ఇప్పించడం జరిగింది. మరి మా వరకు వచ్చేసరికి వాళ్ళ దగ్గర నిధులు లేవా? హ్మ్. అది కొంచెం మాకు బాధ కలుగుతుంది. హ్మ్. చాలా అప్పులు చేస్తున్నారు మేడం. ఇప్పటికి చెల్లించకపోతే మీ పరిస్థితి ఏంది మాజీ సర్పంచ్? ఇంకా ఉద్యమిస్తామండి మేము. ఐకమత్యంగా అందరం ఐకమత్యంగా ఉద్యమించి గత ఎలక్షన్స్‌లో మాదేందో చూపించుకోగలుగుతాం. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి ఫైనల్‌గా? ఫైనల్‌గా దయచేసి ఇప్పుడు అసెంబ్లీ తర్వాతన్నా మా బిల్స్ మాకివ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. హ్మ్. మాకు కూడా ఓపిక నశించి ఇంకా బాధతో అడుగుతున్నాం తప్ప, హ్మ్. ఇంకా మీకు అర్థం చేసుకుంటే బాగుండని అనుకుంటున్నాం. మీరేం చెప్తారు? ఇప్పుడు దాదాపు 7, 8 నెలలు అయిపోయింది. మా పదవి అయిపోయి కూడా 10 నెలలు కావస్తుంది. హ్మ్. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఆడాది దాటుతుంది. హ్మ్. మరి మేము దాదాపు 8, 10 నెలల నుంచి మంత్రిని కానివ్వండి, పంచాయతీరాజ్ మంత్రిని కానివ్వండి, హ్మ్. సీఎంని కానివ్వండి, కలెక్టర్ని కానివ్వండి, హ్మ్. వినతి పత్రాలు ఇచ్చినాము. శాంతియుతంగా మేము పాదయాత్ర చేసినాము, నిరాదీక్ష చేసినాము, హ్మ్. వంట వార్పులు చేసినాము. హ్మ్. ఎక్కడ కూడా మరి ప్రభుత్వానికి శరణం లేదు. హ్మ్. మరి మా బిల్లులు ఇవ్వకుండా ఎలక్షన్‌కి పోతాంటే మాత్రం ఉన్నటువంటి సర్పంచులకు ప్రతి గ్రామంలో మా ఒక పాలకవర్గం ఉంటది. మా ఒక క్యాడర్ ఉంటది. హ్మ్. మరి మా బిల్లులు చెల్లించగా ఎలక్షన్‌కి పోతే మాత్రం మేము ఎలక్షన్ బహిష్కరిస్తాము. హ్మ్. మరి బహిష్కరించగానే కూడా వాళ్ళు ఎందుకంటే అధికార
లో ఉన్నారు కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ తోటి ఇలా ఎలక్షన్ చేస్తారు కావచ్చు. ఆ ఎలక్షన్లో కూడా మా మాజీ సర్పంచ్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ సత్యం అనేది కూడా చూపిస్తాం. రేవంత్ రెడ్డికి మా బిల్లు ఇవ్వకపోతే ఈ ఈ అసెంబ్లీ మీటింగులనే అసెంబ్లీ జరగంగానే ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా మేము లెటర్ ఇచ్చినాం. వాళ్ళు సంధిస్తే వెంటనే మా బిల్లు మాకు ఇప్పించినట్టయితే వారికి ఎంతో ఇంత ఉంటుంది. కానీ మాకు బిల్లు ఇవ్వక ఇలా రైతులను కానివ్వండి, పింఛన్దారులను కానివ్వండి మోసం చేసి అధికారంలోకి వచ్చింది తప్ప ఇలా చేస్తారని నమ్మి పేన ప్రభుత్వం పోగొట్టుకుని ప్రభుత్వం తెచ్చుకున్నాం తప్ప, కాకపోతే ఇలా మోసపూరితంగా చేస్తుంది కాబట్టి అది ఈ సర్పంచ్లతోటే పూర్తి వ్యతిరేకత వస్తుంది. ప్రజల వ్యతిరేకత ఉంది. రేపొద్దు రాబోయే రోజుల్లో తీరిన పరిణామాలు ఎదుర్కొంటాం మా బిల్లు చేయకపోతే. వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు. ప్రజలేమో మా పాలన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇవాళ సంబరాలు చేసుకుంటుండు కదా, సంబరాలు పల్లెల్లో ఒక్కొక్క విలేజ్లో వచ్చాయి మన కార్యకర్తలు. కార్యకర్తలు ఒక్కొక్కడ మన రథాలు వాళ్ళ కళ్ళ బృందాలతో పోతే బహిష్కరించి వెళ్ళగొడుతురు ఊళ్ళకి. మీరు కూడా చూసి ఉంటారు. దాదాపు వాట్సాప్లో మోగినాయి, పత్రికలలో వచ్చినాయి. ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది, వెళ్ళగొడుతురు. రేపు రాబోయే రోజుల్లో ఈ మా సర్పంచ్ బిల్లు రాకపోతే ఈ అసెంబ్లీ అయిపోయాక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పల్లెలకు అయితే రేపు వ్యతిరేకత ముప్పు అయితే ఎక్కడెక్కడ నిలదీసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. అంటే సర్పంచుల బిల్లులే చెల్లించలేదు ప్రభుత్వం. ఇంకా పథకాలు ఇవన్నీ చెప్తా ఉన్నాయి. అవి చేస్తారని నమ్మకం ఉందా? పథకాలు చేస్తారన్న నమ్మకం అయింది ప్రజలల్లో. ఇలా రోడ్డు మీదకి వచ్చి మామూలు ప్రజలు కూడా ఇలా రోడ్డు మీద ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇంత ఆడాది లోపల ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని మాత్రం చూడలేదని మాకన్నా సీనియర్లు సర్పంచ్లు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి రకరకాలు మాట్లాడుతున్నారు ఈడేం సీఎం అని. కానీ ఆయన అర్థం చేసుకుంటలేరు వాళ్ళు. ఒక్కళ్ళకు కూడా ఇక పింఛన్లు పెంచుతున్నాడు. రైతు బంధు 9వ తారీఖున నేను వస్తున్నా 2 లక్షల రుణమాఫీ తెచ్చుకొని తక్కువ ఉంటే తెచ్చుకొని నేను వెంటనే ఇస్తాడు. అది లేదు. రైతు బంధు లేదు. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి రైతు బంధు లేదు. రైతు బంధు 5,000 నేను 7,500 ఇస్తాడు. రైతులను మోసం చేసిండు, పింఛన్దారులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు. మెయిన్ మహిళలకు ఏంటి అంటే 18 ఏళ్ళ అమ్మాయిలకు స్కూటీ కొనిస్తాడు. 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలందరికీ 2,500 పింఛన్లు ఇస్తాడు. అవన్నీ మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. ప్రజలంతా ఇలా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ అయితే అప్పుడు రేవంత్ రెడ్డిని చూద్దామని. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి మాట్లాడింది. 1,00,00,000 మందిని పేన ప్రభుత్వాలు కూడా చేసినాయి. మహిళలకు లోన్లు ఇచ్చింది. అదే పద్ధతులను విత్తున్నావు తప్ప కానీ ఇది కొత్తగా పెట్టింది ఏం కాదు. కొత్తగా నువ్వు సృష్టించి మహిళలకు ఇచ్చినటువంటి లోన్లు ఏం కావు. ఫైనల్గా ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ఫైనల్గా ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ప్రజల కొరకు మాట్లాడుతున్నాం. మేము మా సర్పంచ్ బిల్ల గురించే మాట్లాడుతున్నాం. 6 హామీలలో ఒకటి బస్సు పెట్టిండు. బస్సులో కూడా కొట్టుకుంటారు, అనుకుంటారు మహిళల పాపం. మహిళల గౌరవం కూడా తీసేసిండు ఇప్పటికీ. మళ్ళీ ఇంకొకటి ప్రజలల్లో చాలా వరకు ఏ పథకం కూడా దీప పథకం అన్నాడు, అది లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ 40%, 45% ఇంకా పెండింగ్ ఉంది. ప్రతి ఒక్క రైతును మాట్లాడితే తిడుతూ రేటు పడతాడే. వాట్సాప్లలో చూడండి, మీకు కూడా చూస్తారు కాబట్టి అది గమనించాలి రేవంత్ రెడ్డి. కాకపోతే ఏంటి అంటే మాకు అధికారం ఉందన్న అదంతో ఇలా మేము కంచెలు తొలగించాం అన్నాడు. కంచెలు పెట్టి ఇలా కలెక్టర్ ఆఫీస్కు మా ఊళ్ళు ప్రజలు పోకుండా కూడా కంచెలు పెట్టిండు. ఇక్కడ ఏడైతే పగతి పగతి కంచెలు అది చేసిన ఇది చేసినా తొలగించిన అని చెప్పి తెల్లారేం మాట్లాడిన అధికారంలో వచ్చినాక. కానీ ఇలా మా ఊళ్ళు ప్రజలకు ఎన్నడూ కూడా ఇబ్బంది లేదు కలెక్టర్ ఆఫీస్కి పోదామంటే. ఇలా కలెక్టర్ ఆఫీసులల్లో కలెక్టర్కి వెళ్దామంటే కూడా కంచెలు మోపైనాయి.